ఇక నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ. విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానన్న ప్రధాని హామీ ఏమైందని విమర్శించారామె. మోడీ దగ్గరున్న కుబేరులను కాపాడి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నోట్ల రద్దు చేశారని ఆరోపించారు డీకే అరుణ. మోడీ ప్రకటించినటువంటి 500 రూపాయల నోట్లు మరి 1000 రూపాయల నోట్ల రద్దు ప్రజలంతా కూడా సామాన్య ప్రజలకంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఆందోళనకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ రద్దు సమయంగా ప్రతి ఒక్కరూ మోడీని నల్లధనాన్ని వెలికి తీసుకొస్తారనేటువంటి మోడీ నల్లధనం ఎవరి దగ్గర అయితే నల్లధనం ఉందో 100 కోట్లు 1000 కోట్లు నల్లధనానికి ఎవరైతే పెద్ద ఎత్తున ఈ దేశంలో మోడీకి అండగా కుడి భుజంగా ఎడభుజంగా గాని ఇంకో రకంగా గాని అన్ని రకాలుగా ఉన్నట్టు వారికి ఎన్నికల్లో అన్ని రకాల అండ నిలబడినటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా కాపాడి అందరికీ కూడా ఒక అవగాహన కల్పిస్తూ ఇటువంటి నిర్ణయం తీసుకోలేటటువంటి అవసరం ఉండే తప్ప కానీ కేవలం వాళ్ళకు అవసరమైనటువంటి గుజరాత్ లో ఉన్నటువంటి అందరూ పారిశ్రామికవేత్తలను కాపాడి ఎక్కడెక్కడైతే నల్లధనం ఉందో అదానీలు అంబానీలు అటు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఈరోజు కాపాడి మరి 1000 కోట్ల బ్యాంకుల్లో అప్పులున్న వాళ్లకు ఈరోజు వాళ్ళ రుణాలను అంటే మొండి రుణాలను అంతా రోజు మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అంటే ఏ విధమైనటువంటి సంకేతం ఈ యొక్క దేశ ప్రజలకు సామాన్య ప్రజలకు